కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత మీ అంటే కలవడం కానీ అవన్నీ కొంచెం తగ్గిపోయాయా మీతో? లైక్ తను ఎక్కువగా టైం స్పెండ్ అక్కడ చేయడం? అది ఎక్కువైంది, దానికి తక్కువే మాకు. ఆయన అయిన తర్వాత ఎక్కువైంది, ఎందుకంటే దిస్ ద రైట్ టైం ఐ హ్యావ్ టు బి కలవడం అని ఇప్పుడు ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ అక్కడే ఎక్కువగా ఇప్పుడు జనసేన నుంచి కానీ పవన్ ఫ్యాన్స్ నుంచి కానీ సీఎం 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 అని అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. మీకు ఏమనిపిస్తుంది అంటే? సార్ అవన్నీ దాటేశారండి. ఇప్పుడు ఆయన ప్రజలకి చేయడం కోసం దానికి ఒక పోస్ట్ ఒకటి ఉంటుంది అంతే. ఆయన దానికి ముందు ఆయన చాలా చేశారు, ఫిలింలో ఉన్నప్పుడే చాలా చేశారు. ఫిలింలో ప్రొడ్యూసర్స్ కోసం చాలా వదులుకున్నారు డబ్బులు. సో అవన్నీ జరిగిపోయింది, చేస్తూనే ఉన్నారు ఆయన. సో ఇప్పుడు పబ్లిక్ వచ్చేస్తున్నారు, ఇట్స్ నైస్ అండి. నేను దానికి మించి ఇంకో పోస్ట్లో చూస్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు ఎవ్వరికి తెలియంది, మీకు మాత్రమే తెలిసింది ఏదైనా చెప్తారా? లైక్ చెప్పలేదు ద పర్సన్ అంటే లైక్ నాట్ పర్సనల్ కాదు, అంటే ద క్యారెక్టర్, తను ఎలా ఓవర్కమ్ అవుతారు. ఏవైనా ఇప్పుడు ఇష్యూస్ అవుతే మీడియాలో కానీ ఏవైనా వచ్చినప్పుడు వెంటనే కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. మీ త్రోట్ జర్నీ చాలా పెద్దది కదా, తను ఎలా హ్యాండిల్ చేసేవారు అలాంటివి స్ట్రెస్ బస్టర్? ఆయన ఒక్కరు కూర్చొని హోమం చేస్తారు 5-6 hours. ఓకే, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. అండ్ ఈజ్ మోర్ ఇంటూ బాగా దేవుడు భక్తి ఎక్కువ ఉంది, అండ్ పేషెన్స్ ఉంది. ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా తీసుకోరు, చాలా ఆలోచిస్తారు. అది మన కరెక్టా రాంగ్ అనేది. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఒకరి గురించి చెప్తే కూడా ఆయన దాని మీద డీప్గా టైం తీసుకో, అది చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా మనం ఎవరైనా చెప్పిన వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. సో ఆ క్యారెక్టర్ ఇస్ వెరీ ఆయనకి ఏంటంటే అది చాలామంది ఎవరైనా చెప్తే ఇమ్మీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఆయన తొందరగా ఎవరు. అండ్ ఫిలిం హిట్ ఫ్లాప్ ఉండొచ్చు, హిట్ ఉండొచ్చు అని ఒకేలా ఉంటుంది, దాని మీద ఉండదు. ఫ్లాప్ అయిపోయినా అయ్యో ఈ మధ్య అట్లా అనుకోండి. మనం ఎంత జస్టిఫికేషన్ చేసామో డైరెక్టర్ చెప్పిన సీన్స్ ఏం చేసుకున్నాం ఆ పాయింట్కి అంతే తప్ప ఇంకా బెటర్మెంట్గా చెప్తుంటా తప్ప. సో ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయంలో పేషెన్స్. ఎందుకంటే ఆ పేషెన్స్ లేకపోతే 10 years ఇంత డిఫికల్ట్ టైంలో ట్రావెల్ చేసి ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఎవరు ఆ పీరియడ్ ఆఫ్ టైం అచీవ్ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక డబ్బులతో కూడిన విషయం, హార్డ్ వర్క్, మీడియాలో అవన్నీ దాటి అంత పేషెన్స్ లేకపోతే ఎవరు నిలబడలేరండి. సో ఈజ్ ద గ్రేట్ పర్సన్.